హాయ్! హలో! అందరూ బాగున్నారా? మనము ఇండియాలో ఉన్నప్పుడు ట్రైన్‌లు చూసాం గదా! ఇప్పుడు కెనడాలో ఉన్న ట్రైన్‌లు చూద్దామండి. చాలామందికి వేరే కంట్రీస్‌లో బసెస్, ట్రైన్స్ ఎలా ఉంటాయో చూడాలని కోరికగా ఉంటుంది గదండీ! వాళ్ళ కోసం చూపిస్తున్నానండి. ఇక్కడ పెద్దవాళ్ళు వీల్ చైర్‌లో వచ్చేవాళ్ళకి, పిల్లలనైతే స్ట్రోలర్‌లో తీసుకొనొచ్చే వాళ్ళకి ఇట్లాంటి ఫెసిలిటీ ఉంటుందండి. అంటే ఇది మొత్తం ఉండదండి. కొన్ని కొన్ని చోట్ల అట్లా ఉంటుంది. అప్, డౌన్ ఉంటుంది. ఇది ప్రత్యేకంగా స్ట్రోలర్‌లో, వీల్ చైర్‌లో వచ్చేవాళ్ళ కోసం మాత్రమే వేస్తారండి. ఇక్కడ మనుషుల్ని కేటాయిస్తారు. వాళ్ళే వేస్తారు, వాళ్ళే తీస్తారండి. అక్కడ మెట్లు కానొస్తున్నాయి చూసారా? అది పైకి వెళ్ళటానికండి. పైన గూడా సీటింగ్ ఉంటుంది. మనం అక్కడెళ్లి కూర్చోవచ్చండి. నేను ఫ్లైట్ ఎక్కినప్పుడు గూడా ఇంత ఎక్సైట్‌మెంట్ అవ్వలేదండి. ఈ ట్రైన్ చూస్తుంటే భలే సంతోషంగా, వింతగా అనిపించిందండి నాకు. ఈ ట్రైన్ అయితే నాకు బాగా నచ్చింది. మనము లగేజ్ అవన్నీ పెట్టుకోవాలంటే పైన అక్కడ పెట్టుకోవచ్చండి. జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. అక్కడ పెట్టుకోవచ్చండి. ఇక్కడ వాళ్ళు సైకిల్ గూడా ట్రైన్‌లో యేసుకొనొస్తారండి. వాళ్ళు స్టేషన్ వచ్చినప్పుడు తీసుకొని సైకిల్ యేసుకొని పోతారు. బస్సుల్లో గూడా ఫ్రంట్ సైడ్ ఉంటుందండి. దానికి పెట్టేసుకుంటారు. వాళ్ళు స్టాప్ వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళిపోతారండి. చిన్నప్పుడు మనం విండో సీట్ కోసం కొట్టుకునేవాళ్ళం గదండీ! ఇప్పుడు నాకు విండో సీట్ దొరికింది. మంచిగా నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ, ఇల్లు అవన్నీ చూస్తూ కూర్చున్నానండి. చాలా సంవత్సరాలయిందండి నేను ట్రైన్ ఎక్కక. మళ్ళీ ఇప్పుడే ఎక్కానండి. ఈ సీట్లు ఇవి హ్యాండిక్యాప్డ్ వాళ్ళ కోసమండి. వాళ్ళొచ్చినప్పుడు ఆ సీటు వాళ్ళకి లెగిసి మనం ఇవ్వాలండి. ఈ ట్రైన్‌లు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలన్నా ఇప్పుడు నేను ఎక్కిన ట్రైన్‌లో వెళ్ళొచ్చండి. ట్రైన్ ఫెసిలిటీ ఉంది. ఈ క్యాబులు బుక్ చేసుకొని, మన సొంత వెహికల్స్ అయితే మళ్ళీ వాటిని పార్కింగులలో పెట్టి, ఈ తిప్పలన్నీ పడిన దానికంటే మంచిగా ఇట్లా వెళ్ళటం బెస్ట్ అండి. చాలా బావుంది. మంచిగా తీసుకెళ్ళి ఎయిర్‌పోర్ట్‌లో దింపేసిద్ది. హాయిగా వెళ్ళిపోవచ్చండి. ఇది టొరంటోలో ఉన్న ఎయిర్‌పోర్ట్ గురించి చెప్తున్నానండి. ఈ బిల్డింగ్స్ ఇవన్నీ చూసారా? భలే బావున్నాయి గదండీ! ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నాకు ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.